నేడు సీఎంతో సినీ ప్రముఖులు భేటీ. దిల్ రాజు, చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, త్రివిక్రమ్ హాజరయ్యే అవకాశం. సంధ్యా థియేటర్ ఘటనపై పరిశ్రమకు ప్రభుత్వానికి పెరిగిన దూరం. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రయత్నాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు గురువారం సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ప్రముఖ కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వం తరపున సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి మరియు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కానున్నారు. సినీ రంగం నుంచి తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో సినీ పెద్దలు చిరంజీవి, అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్, నిర్మాతలు సునీల్ నారంగ్, దామోదర్ ప్రసాద్, సుప్రియ యార్లగడ్డ, చిన్నబాబు, నాగవంశీ, నవీన్, ఎన్నేని రవిశంకర్, యలమంచిలి, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావుపూడి, స్రవంతి రవికిషోర్, వీరశంకర్, రాజేష్, వశిష్ఠ, త్రివిక్రమ్ శ్రీనివాస్, నటులు వెంకటేష్, నితిన్, శివబాలాజీ, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ హాజరయ్యే అవకాశం ఉంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఒక మహిళ మరణించడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడడం, తర్వాత నటుడు అల్లు అర్జున్ అరెస్టు చేయడం వంటివి ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత సినీ రంగానికి ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమైన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత సినీ ప్రముఖుల తీరుపై సీఎం తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ వేదికగా ఒక మాదిరి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇకపై భారీ బడ్జెట్ సినిమాలకు బెనిఫిట్ షోలు కానీ, టికెట్ ధరలు కానీ, పెంపు అనుమతులు కానీ ఉండవని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. తొక్కిసలాటలకు ప్రధాన కారణం అల్లు అర్జున్ అని ఆరోపిస్తూ ఆయన అరెస్టు చేయగా బయటకు రావడం, మరోసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు పిలిపించి 3.5 గంటల పాటు ప్రశ్నించడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు దిల్ రాజు రంగంలోకి దిగినట్లు తెలిసింది. సీఎం మంత్రులతో నేరుగా సమావేశమై సమస్య తీవ్రం కాకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు. వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని భావిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు తదితర అంశాలను ఇకపై కాకుండా ఈ సమావేశం ఫలప్రదం కావాలని ప్రముఖ నటి విజయశాంతి కూడా ఆకాంక్షించారు.